ఇలాంటి ఆరోహణలో అంటే ఇలా ఊర్ధ్వానికి పయనించటంలో ఆత్మతో ఏకతను సాధించడం మనకు కష్టంగా ఉంది అంటే అది అజ్ఞానం వల్లనే, మనలో ఉన్న ఇగ్నరెన్స్ వల్లనే. అప్పటిదాకా మనలో ఉన్నది కేవలం సాక్షి పురుషుడు తప్ప ఆత్మను ప్రకృతిని తెలుసుకున్న నిజమైన జ్ఞాత జ్ఞాని కాదు. అంటే మనసుకు జ్ఞానం తెలుసు, కానీ అది నిజమైన జ్ఞానం కాదు. ఏదో కొంచెం అన్వేషించటము, కొంచెం కనుక్కోవడం ఉంటుంది. పురుషుడు తనకు తాను అధిపతి కావాలంటే ఆత్మను ప్రకృతిని తెలుసుకున్న జ్ఞాత ఈశ్వరుడు కావాలి. ఆత్మను తెలుసుకున్న ఈశ్వరుడు కావాలి. ఇది ఉన్నత మనసు, హయ్యర్ మైండ్. మన మైండ్ తర్వాత సాధారణ మనసు తర్వాత పైన ఉన్న హయ్యర్ మైండ్ అతి మనసుకు ప్రతిస్పందించినప్పుడు కొంచెంగా జరగచ్చు. కానీ ఈ సిద్ధి, ఈ పరిపూర్ణత అనేది నిజానికి ఈ మనోమయ పురుషునికి సంబంధించినది కాదు. విజ్ఞానాంతరాత్మకు విజ్ఞానమయ పురుషునికి చెందినది. ఇప్పుడు మనకు మన సంప్రదాయాల్లో చెప్పినట్టుగా 5 మంది పురుషుల గురించి చెప్తారు. ఇలా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నమయ పురుషుడు, ప్రాణమయ పురుషుడు, మనోమయ పురుషుడు, ఆ పైన ఉన్నది విజ్ఞానమయ పురుషుడు, ఆ పైన ఆనందమయ పురుషుడు. ఇవి 5 పురుషులు. మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకుంటున్నదంతా కూడా అన్నమయ పురుషుడు, ప్రాణమయ పురుషుడు, మనోమయ పురుషుడు. అయితే ఇది ఎలా అంటే ఇదంతా కూడా విజ్ఞానమయ పురుషుడు, ఈ మూడింటికి పైన ఉన్న విజ్ఞానమయ పురుషునికి చెందినది. ఈ మూడింటికి చెందినది కాదు, ఆత్మ అన్నది ఈ మూడింటికన్నా పైన ఉన్నది విజ్ఞానమయ పురుషునికి చెందినది. ఇక్కడ మనకు కొంచెం ప్రాక్టికల్గా చేసే సాధన గురించి కూడా శ్రీ అరవిందులు చెప్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శ్రీ అరవిందులు ఏం చెప్తారంటే, మదరు ప్రస్తుతం మనమున్న స్వభావం పూర్తిగా మారాలి. మనము పాత స్వభావం కంటిన్యూ చేస్తూ ఈ సాధనలు చేస్తూ ఉంటే ఎప్పటికీ ప్రోగ్రెస్ కాలేం. పాత స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి, కొత్త స్వభావాన్ని తెచ్చుకోవాలి. మూలం నుంచి దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. మూలం నుంచి ఇంకా పాత స్వభావం మనం కాదు అన్నట్టుగా మూలం నుంచి దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. దాన్ని పూర్తిగా రద్దు చేయకుండా, పాత స్వభావాన్ని రద్దు చేయకుండా మనము ఎలాంటి పరిపూర్ణతను సాధించలేము. ఎంత సాధన చేసినా మనము పాత స్వభావం మనలో కంటిన్యూ అవుతూ ఉంటే ఎలాంటి పర్ఫెక్షన్ కూడా మనం సాధించలేము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పాత స్వభావం మనలో పోవాలి. మన మనసులో ఇప్పుడు మనం చూసేవన్నీ అనుభవించటము అంటే ఎలా అంటే ప్రతిదాన్ని ఎక్కువ చేసి చూడటము. మన మనసు ఎలా ఇంతవరకు ఆలోచిస్తూ వచ్చింది, ప్రతిదాన్ని ఎక్కువ చేసి చూడటము, గబాలన ఎవరైనా ఏమన్నా అన్నా వెంటనే ఏదో రిప్లై ఇవ్వటము, ఏదో రియాక్ట్ కావటము, ఇవన్నీ మన పాత స్వభావంలో ఉన్నాయి. అవన్నీ పూర్తిగా మారిపోవాలి. ఇవన్నీ పూర్తిగా తొలగించాలి, మూలాలతో సహా తొలగించాలి. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ టెంపరీగా అహంకారం అని చెప్పుకున్నాం కదా. ఈ అహంకారం చేత సృష్టించబడినవి. ఇంతవరకు మనం అహంకారంలోనే బతుకుతున్నాం కాబట్టే ఇవన్నీ తీసుకుంటున్నాం. మరి అహంకారం పోగొట్టుకోవాలి అంటే ఈ చర్యలన్నీ మనకి ఎప్పుడు పోతాయి? అహంకారాన్ని పోగొట్టుకోవాలి, ఈ చర్యలన్నీ పోవాలి అని అంటే మన స్వభావమే పూర్తిగా మారాలి. అప్పుడే అహంకారము తొలగిపోతుంది. అహంకారం తగ్గిపోయినప్పుడు ఈ చర్యలు కూడా ఉండవన్నమాట, స్వభావం కూడా మారుతుంది. అయితే ఇంతకన్నా ఉన్నత ప్రయోజనం కావాలంటే అహంతో ఉన్న బంధాన్ని తెగ్గొట్టాలి. అహంకారంతో మనకున్న బంధాన్ని దాన్ని పూర్తిగా తెంచేయాలి. అహంకారం అనే దాన్నే లేకుండా చేసుకోవాలి. ఇంకా గొప్ప హార్మోనీలోకి, ఇంకా గొప్ప సామరస్యతలోకి, హార్మోనీలోకి మనసును ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అంటే మన ఆలోచనలు ఎప్పుడూ హార్మోనియస్గా సామరస్యంగా ఉండాలి. ఒకే ఆవేశంగా ఆలోచించడము, లేకపోతే డిప్రెసివ్గా ఆలోచించడము, ఎక్కువ ఉత్సాహంగా, ఇవన్నీ లేకుండా ఒక హార్మోనీ ఉండాలి మన ఆలోచనల్లో కూడా. ఇంకా ఇది మొదటి కష్టం. అంటే ఫస్ట్ మనము స్వభావం మార్పు చెందటం అన్నది ఫస్ట్ది. మిక్స్డ్గా, కన్ఫ్యూజ్డ్గా, స్పష్టమైన జ్ఞానం లేకుండా చర్య తీసుకునే ప్రకృతితో డీల్ చేయాలి. ఎంత సంక్లిష్టంగా ఉంది మన ప్రకృతి ఇప్పుడు. ఈ మనసు ప్రాణాలు అంత గందరగోళంగా, మన మనసే ఒక గందరగోళంగా ఉంటుంది, కలగూరు గంపలాగా ఉంటుంది. అలాంటి ప్రకృతితో మనం డీల్ చేయాలి. ఈ కర్మను సరిదిద్దాలి, ప్యూరిఫై చేయాలి. మనం చేసే కర్మను, ఆత్మ పరిపూర్ణతను సాధించాలి. మనసులో ఇలాంటి ఇంప్యూరిటీస్, అస్పష్టతలు ఇవన్నీ ఉండే కొద్దీ అంటే ఈ పరిమితత్వం కానీ, బాండేజెస్ కానీ, బంధాలు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. బంధాలు ఏర్పడటానికి ముఖ్య కారణము అహంకారమే. మనకు బంధాలు ఏర్పడటానికి నేను అన్న అహంకారమే కారణం. నా మనుషులకు ఏమన్నా అవుతే ఏమవుతుంది,
అయితే నా ఆలోచనలు ఇవి, వాటినే నేను పట్టుకొని ఉంటాను. నా పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులతో దానితో బంధము, నా పరిసరాలు, నా ఇంటితో బంధము, నా కారుతో బంధము, నా వస్తువులతో బంధము, నా మనుషులతో బంధము, ఆలోచనలతో బంధము, మన సౌకర్యాలతో బంధము, అన్నింటితో బంధం. ఈ బంధాలన్నింటినీ కూడా విడగొట్టాలి. ఎప్పుడైతే మనము ఈ బంధాలన్నింటినీ లేకుండా చేస్తామో, వీటన్నింటికి మూలం ఏంటి? అహంకారం. ఈ బంధాలన్నింటికి నేను, నాది అని ఆలోచిస్తున్నాను కాబట్టి ఆ బంధం ఏర్పడింది. ఆ నేను అనేది ఏంటి? నేను అనేది అహంకారం. ఆ అహంకారం పోయింది అంటే మనకు మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది. మనకు దారే క్లియర్ అవుతుంది. అహంకారము, నేను అన్న అహంకారం పోయిందంటే. అహంకారం నుంచి మనం విముక్తి పొందే వరకు, అంటే ఈ అహంకారం అన్న ముడిని విప్పితేనే మనము అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫస్ట్ విప్పాల్సిందే అహంకారం అన్న ముడిని. దేని గురించన్నా మనము భయపడుతున్నామో, లేదా ఎవరి గురించన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నామో, డబ్బు గురించి అనుకుంటున్నామో, డబ్బు పోతుందేమో అని ఆలోచిస్తున్నాము, ఎక్కడో ఏదో నష్టపోతామని అనుకుంటున్నాము, అప్పుడు వెంటనే మనకు ఆలోచన రావాలి, డబ్బుతో నాకు ఇక్కడ బంధం ఉంది కాబట్టి దాని గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను. దాంతో బంధం విడగొట్టుకోవాలి. అక్కడ ఉన్నది అహంకారం. మన మనుషులు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఏదో అవుతుంది అన్న ఆలోచన సడన్గా భయం వచ్చేసింది. మనకి సడన్గా ఆలోచన వచ్చింది, భయం వచ్చింది. అదేంటి? అక్కడ కూడా అహంకారం. నా మనుషులు అక్కడ ఏదో జరుగుతుంది, నా పిల్లలో లేకపోతే నా పార్ట్నరో ఎవరో ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఏదో అవుతుంది అన్నది. అది ఎందుకు వేరే వాళ్ళకి అవుతుంది అనేది మనకు లేదు కదా. నా వాళ్లకు, నేను అనేది అక్కడ అహంకారం ఉంది కాబట్టి జరుగుతుంది. సో ఈ నేను అన్నది, నా కారు పోతుంది, నాకు ఈ ఇల్లు పోతే ఏమవుతుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా బంధాలే. ఇవన్నీ కూడా అహంకారమే. ఇదంతా పోవాలి మనతో, మన దగ్గర నుంచి. అయితే అంతవరకు ఈ అహంకారం నుంచి ఇలా విముక్తి పొందే వరకు ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. అహంకారం మనలో పూర్తిగా పోయే వరకు మనం ప్యూరిఫికేషన్ అనేది, శుద్ధి చేసుకోవడం అన్నది జరుగుతూనే ఉండాలి. అయితే కొంతవరకు శుద్ధి చెందాము, మనం కొంచెం శుద్ధి చెందాము, కొంతవరకు అహంకారం నుంచి లిబరేషన్ పొందగలిగాము. ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా అహంకారం మనలోంచి పోవడం అనేది అంత సులభం కాదు. అది అంత ఈజీగా 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో అలా వచ్చేది కాదు. కొంచెం ప్రయత్నం చేస్తున్నాము, కొంచెం అహంకారం పోయింది మనలో, కొంచెం స్వేచ్ఛ అన్నది మన నుంచి వచ్చింది. అయితే అక్కడితో ఆగకూడదు. కొంచెం నాకు అహంకారం తగ్గిపోయింది, కొంచెం స్వేచ్ఛ వచ్చింది, కొంచెం ప్యూరిఫై చేసుకున్నాను, ఇంకా చాలే అనుకోకూడదు. ఇంకా ఇంకా ఉన్నత ధర్మానికి, ఇంకా విశాలమైన పరిపూర్ణ కర్మ ధర్మానికి కన్వర్షన్ కావాలి. ఇది ఎందుకంటే ఎప్పటికీ జరుగుతూ ఉండే ప్రాసెస్. ఈ ప్యూరిఫికేషన్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరికైనా కూడా టిల్ డెత్, టిల్ లాస్ట్ బ్రెత్ వరకు జరుగుతూనే ఉంటుంది ప్యూరిఫికేషన్ అన్నది. మనం పర్ఫెక్షన్ అన్నది సాధించగలిగేది కాదు, ఒక జన్మలో సాధించగలిగేది కాదు. అయితే మనము అప్పుడే మనలో పర్ఫెక్ట్ డిలైట్ ఈ రకంగా చేసుకుంటూ ఉన్నప్పుడే పర్ఫెక్ట్ డిలైట్, ఆనందం నెలకొంటుంది. ప్యూరిఫికేషన్, లిబరేషన్, పర్ఫెక్షన్, డిలైట్, ఈ 4 యోగంలో ముఖ్య అంశాలు. అంటే ప్యూరిఫికేషన్ ఫస్ట్, శుద్ధి. మనం ఎప్పుడైతే మన మెంటల్, వైటల్, ఫిజికల్ని శుద్ధి చెందించుకుంటూ పోతామో, ప్యూరిఫై చేసుకుంటూ పోతామో, ఆ తర్వాత దాంతో వచ్చేది ఏమంటే లిబరేషన్, స్వేచ్ఛ. ఈ ప్యూరిఫై చేసినప్పుడు స్వేచ్ఛను పొందుతాం. ఈ స్వేచ్ఛను పొందినప్పుడు ఆ స్వేచ్ఛతో పర్ఫెక్షన్ వస్తుంది, పరిపూర్ణత. ఈ మూడు దేనికి దారి తీస్తాయంటే డిలైట్, ఆనందానికి. సో ఈ రకంగా మంది ప్యూరిఫికేషన్, లిబరేషన్, పర్ఫెక్షన్, డిలైట్, ఈ 4 యోగంలో మనకు చాలా ముఖ్యమైన అంశాలు. అయితే ఇది ఎలాగా ప్రాక్టికల్గా ఎలా చేద్దాము, ఎలా చేయాలి అన్నది మనం లాస్ట్లో ఒక 10 minutes చూద్దాం. ఇక్కడ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయినాక చూద్దాం. పురుషుడు తన వ్యక్తిత్వం తనకు ఉండాలి అని పట్టుబడితే ఇలాంటి సిద్ధి లభించదు. మన స్వభావానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడే చెప్పాను స్వభావం మనం మార్చుకోవాలి అని. నా స్వభావం నాదే, నేను మారను, నేను ఇంతే, నేను మారలేను, నాకు మొదటి నుంచి ఇంతే నా స్వభావం. లేకపోతే మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది, మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి దగ్గర నుంచి, ఏదోటి ఎవరో ఒకరి మీద వేస్తాం. మనం స్వభావాన్ని మార్చుకోవాలని మాత్రం మనం ప్రయత్నం చెయ్యం. దీంట్లో మార్పు ఉండదు, నేను మారను, వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను, ఈ రకంగా చెప్పుకుంటాం. ఇంకా అప్పుడు పర్ఫెక్షన్ సంగతి పక్కన పెట్టి మనం మారటం గురించిన ఆలోచన కూడా ఉండదు అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి మార్చుకోగలం మనం స్వభావం. ఇది నేను కాదు, నేనన్నది ఆత్మ, నేను అన్నది సోలు. ఈ స్వభావం కాదు, ఇది ప్రకృతి.
ఇది ఎవరి మీదో నెట్టాల్సిన పని లేదు. మనం మన పేరెంట్స్ మీద, ఇంకోరి మీదో, మనల్ని చిన్నప్పటి నుంచి ఇలా పెంచారు, అలా పెంచారు, ఇవన్నీ మనం అనుకోవడం కూడా వేస్ట్, వ్యర్థం, మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మనం ఏంటి మారాలి ఇప్పుడు, అంతే. మన స్వభావం మారాలి. మనం ఈ కార్యం, మన గమ్యం చేరాలి అంటే మన స్వభావం మారాలి. ఇక్కడ మనము పురుషుడు అహంకారంతో బంధం నుంచి బయటపడాలి అంటున్నాము, అది సరిపోదు. అది కూడా అంటున్నాం మనం బంధాలని, అది కూడా సరిపోదు. ఒక నిజమైన విశ్వైక వ్యక్తిత్వాన్ని చేరాలి. అహంకారంతో ఉన్నంత వరకు నేను వేరు, ఇతరుల వేరు అన్న భావన ఉంటుంది. మన చర్య కూడా దీని ఆధారంగానే ఉంటుంది. అసలు ఈ భావనే తప్పు, నేను వేరు, వాళ్ళు వేరు అన్నది. మనము ఎంతగా మనల్ని మనం వేరు చేసుకున్నా కూడా విశ్వం నుంచి మనల్ని మనం వేరు చేసుకోలేము. మ్యాన్ ఇన్ ద యూనివర్స్, మ్యాన్ యూనివర్సు రెండు ఒకటే. యూనివర్సే ప్రపంచమే, విశ్వమే మనిషిలో ఉంది. మనం ఎప్పుడు విశ్వం నుంచి వేరు కాదు. విశ్వము మనము ఒకటే. ఎందుకంటే మన శరీరం వచ్చింది విశ్వ పదార్థం నుంచి, కాస్మిక్ మ్యాటర్ నుంచి వచ్చింది. మన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? కాస్మిక్ లైఫ్ నుంచి వచ్చింది. మన మనసు ఎక్కడి నుంచి వచ్చింది? కాస్మిక్ మైండ్ నుంచి వచ్చింది, విశ్వ మనసు నుంచి వచ్చింది. సో ఈ రకంగా విశ్వ పదార్థము, విశ్వ మనస్సు, విశ్వ ప్రాణము మనలో ఉంటే మనం విశ్వానికి వేరు ఎలా అవుతాము? విశ్వంలో మనం వేరు కాదు. మనమంతా అంటే మనమంతా కూడా వేరు వేరు కాదు, అందరము విశ్వంలో ఒక భాగమే. విశ్వంతో మనం ఏకం అవ్వటం అనేది ఈ రకంగా అది సహజంగానే ఉంది. కానీ ఎందుకు మనం ఇలా వేరుగా అనుకుంటున్నాము అంటే అహంకారంతో. మన అహంకారంతోనే మనం వేరై ఉన్నాం. మన లోపల ఉంది ఏకత. విశ్వంతో ఏకత అనేది మన మూలం, అది ఆ ఏకత ఉంది. ఆ ఏకత బయటికి రావటము ఒక సంఘర్షణలాగా అనిపిస్తుంది, చాలా కష్టం ఆ ఏకత అన్నది బయటికి రావటం. నేను యూనివర్స్లో ఒక భాగము, అవతల వ్యక్తి కూడా యూనివర్స్లో ఒక భాగము, మనమంతా ఒకటే అనేది అనుకోవడం అన్నది, అది ఊరికే మనం చెప్పుకోవడం వరకు ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా దాన్ని చేయగలగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆ ఏకత బయటికి రావటం కూడా దాంట్లో ఒక సంఘర్షణ ఉంటుంది, సంఘర్షణలాగా అనిపిస్తుంది. మొదట్లో పరిణామంలో మనం ఇలా వేరు కావటం వల్లనే ఇప్పుడు సంఘర్షించాల్సి వస్తుంది. ఈ అహంకారంతో మనం వేరు అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం దానికోసం స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. మన ఏది ఏకతను ముక్కలు చేసింది? మన అహంకారము, మన మనసు. మన మనసే ఏకతను ముక్కలు చేసింది. నిజానికి ఇలాంటి సంఘర్షణతో విశ్వం మనిషిలో తన కార్యాన్ని నెరవేర్చుకుంటుంది. మనలో ఇలాంటి సంఘర్షణ పెట్టే విశ్వం పని చేసుకుంటుందంట, తన పని చేసుకుంటుందంట విశ్వం. అది ఏంటి అన్నది చూద్దాం. చూడండి, మనిషి కూడా ఇతర అహంకారాలతో విశ్వంలోని ఇతరాలతో ఏకతను సాధించి వాటిని తన సొంతం చేసుకోవాలనే వైపుగా ప్రేరేపితమవుతున్నాడు. జ్ఞానం మీద, తన మీద తాను అధికారం పొందాలనుకుంటున్నాడు. అలాగే పర్యావరణ ప్రకృతి మీద, ఇతర జీవుల మీద కూడా ఆధిపత్యం కావాలనుకుంటున్నాడు. ఇదంతా కూడా విశ్వం ఎందుకు చేస్తుంది అంటే మనలోంచి ఆ ఏకతను బయటికి తీసుకొని రావటానికి. ఇవన్నీ మనిషి అది కనుక్కొని, ఇది కనుక్కొని, అది సొంతం చేసుకోవాలి, ఇది సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. పర్యావరణతో తను అనుబంధం పెట్టుకుంటాడు. అప్పుడు పర్యావరణతో అనుబంధం పెట్టుకున్నప్పుడు జంతువులను పెంచుకోవడం ద్వారా అప్పుడు ఏమవుతుంది? వాటితో ఒక రకమైన ఏకత వస్తుంది. విశ్వంలో జరగాల్సింది ఈ ఏకతే, విశ్వానికి కావాల్సింది ఈ ఏకతే అన్నమాట. ఈ రకంగా మనలో ఏకత కూడా వృద్ధి చెందుతుంది. విశ్వ ప్రకృతితో, విశ్వజీవులో ఒక సామరస్యత నెలకొంటుంది. అప్పుడు మనిషి కృషిలోని ఈ చాలనితనాన్ని మనోమయ పురుషుడు గమనిస్తూ ఉంటాడు. మనిషిలో ఉన్న ఈ వేరుగా చూసే తత్వం వల్ల, తగినంత జ్ఞానం మనిషికి లేకపోవడం వల్ల, సామరస్యత లేకపోవడం వల్ల, ఏకతా భావన లేకపోవడం వల్ల ఈ వెల్తి, చాలనితనం పైకి తేలింది. ఎందుకు మనలో ఈ వెల్తి ఉంది అనంటే మనలో వేరుగా చూసే తత్వం ఒకటింది. తగినంత జ్ఞానం లేదు, అజ్ఞానంతో ఉన్నాం. సామరస్యత లేదు, హార్మోనీ అన్నది లేదు. మనకు దేంట్లో హార్మోనీ ఉండదు. ఒక ఆలోచనల్లో హార్మోనీ ఉండదు, మనసు మాటల్లో హార్మోనీ ఉండదు, మనం చేసే పనుల్లో హార్మోనీ ఉండదు, దేంట్లో కూడా హార్మోనీ ఉండదు. ఈ హార్మోనీ, సామరస్యత లేకపోవటం వల్లనే ఈ వెల్తి, ఈ ఏకత లేకపోవడం అన్నది ఉంది. మనిషి ప్రస్తుతం తాను వేరు అనుకునే దాని నుంచి విశ్వంలో ఒకడుగా విశ్వైకం కావాలి. దీనికి సొల్యూషన్ ఏమంటే మనం నేను వేరు అనుకోకూడదు, నేను విశ్వంలో ఒక భాగము, నేనే విశ్వం, నాలో విశ్వం ఉంది, విశ్వంలో నేనున్నాను, ఇది అనుకోవాలి. అలాగే ఇవన్నిటిని విశ్వ మనసుతో మన మనసును ఒకటి చేయాలి, విశ్వ ప్రాణంతో మన ప్రాణాన్ని ఒకటి చేయాలి, విశ్వ పదార్థంతో మన పదార్థాన్ని. ఎప్పుడు మనకు ఆలోచన రావాలి అంటే ఈ పదార్థం ఉంది మనకు, అదే ఉండాలి మనకు. ఈ పదార్థం ఎక్కడి నుంచి? విశ్వ పదార్థం నుంచి వచ్చింది, విశ్వ పదార్థంలోకి వెళ్ళిపోయేది. మన ప్రాణం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వ ప్రాణం నుంచి వచ్చింది,
అందులోకి వెళ్ళిపోయేది. మనసు ఉంది, విశ్వ మనసు నుంచి వచ్చింది, అందులోకి వెళ్ళిపోయేది. ఈ రకమైన ఈ రకంగా మనము పైకి ఎదగాలి. అప్పుడు ఏకతతో ప్రపంచాన్ని పాలించే సామ్రాట్ కూడా అవడానికి సాధ్యం.